హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరి ఇంకా కర్రీ అండి. ఇలా మనము పూరి కర్రీ కూడా చాలా సింపుల్గా ఇంట్లో హైజెనిక్గా మనము గోధుమ పిండితో చాలా హెల్దీగా మనం హాఫ్ అన్ అవర్ లోపే మనము పూరి ఇంకా కర్రీని కూడా రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సింపుల్ కర్రీతో టేస్టీగా పూరి చేసుకుంటే చాలా బాగుంటుందండి. పూరి కూడా చాలా సింపుల్గా మనకి రెడీ అయిపోతుంది. మనం ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడానికి ఇష్టపడం కాబట్టి ఇది మనం మంత్లీ వన్స్ చేసుకున్నా పర్వాలేదండి. గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి మంచిదే. ఇదైతే మాత్రం చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుందండి. మనకి హెల్ప్ చేయడానికి ఇంకెవరైనా ఉన్నా కూడా ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇంతేనండి. ఇందులోకి మనం ఇలా బఠానీని నానబెట్టి పెట్టుకుందామండి. పచ్చి బఠానీ తీసుకుందాము. ఇవి వచ్చి మనకి వ్యాక్సీ పొటాటోస్ అండి. ఇవి తోలు కొంచెం పల్చగా ఉంటుంది వ్యాక్సీ పొటాటోస్. ఇవి స్టాచీ పొటాటోస్ అండి. ఈ వ్యాక్సీ పొటాటోస్ అయితే మనకి 15 to 20 days వరకు అయితే నిల్వ ఉంటాయండి. త్వరగా పాడైపోతాయి మనకి. కానీ ఈ వ్యాక్సీ పొటాటోస్ అనేవి మనకి ఫ్రైస్ కానీ కర్రీస్ కానీ దేనికైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. త్వరగా మాడవు. ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవైతే మనకి స్టాచీ పొటాటోస్ అయితే మనకి త్వరగా పాడేయకుండా ఉంటాయండి. 1 month నుంచి 2 months వరకు కూడా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కాకపోతే ఇవి బయట పెడితే కనుక మొలకలు వచ్చేస్తాయండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజు స్టోరేజ్ ఉంటాయి. మనం తెచ్చుకున్నది ఫ్రెష్గా ఉంటే కనుక దుంపలు చాలా రోజులు స్టోరేజ్ ఉంటాయండి. ఇలా ఇప్పుడు నేను వ్యాక్సీ పొటాటోస్ తీసుకున్నానండి. ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక నానబెట్టి పెట్టుకున్న ఇవి బఠానీని ఇందులో వేసుకుందామండి. పచ్చి బఠానీ అయితే జస్ట్ ఒక 5 to 10 minutes అలా నీటిలో వేసి నానబెట్టినా సరిపోతుందండి. అదే ఎండిపోయిన బఠానీని నానబెట్టుకోవడం అయితే 3 to 4 hours వరకు కూడా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా స్టవ్ మీద పెట్టుకొని దీన్ని ఒక 4 విజిల్స్ వేయించుకుందామండి. 3 to 4 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. నేను 4 విజిల్స్ వేయించుకున్నాను. ఇలా మనం ఒక 400 grams వరకు నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఇందులోకి మనము కొంచెం షుగర్ అండి, లైట్గా ఒక 1 spoon నుంచి 1/2 spoon వరకు సరిపోతుంది మనకి. జస్ట్ కొంచెం అలా వేసుకుంటే సరిపోతుందండి. షుగర్ మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇందులోకి జస్ట్ కొంచెం సాల్ట్ అండి. సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడేట్టుగా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పాలంతా కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక గ్లాస్ పాలు వరకు తీసుకున్నానండి, గోరువెచ్చటి పాలు. ఇందులోకి వేసుకుంటూ లైట్గా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ, ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీన్ని స్మూత్ డౌ లాగా రెడీ చేసుకోవాలండి. ఇది మనకి టైం లేకపోతే 10 నిమిషాలు మనం జస్ట్ వేసి ఒక 2 minutes దాన్ని మనము కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. 10 minutes కూడా. అలా కాకుండా మనకి టైం ఉంటే కనుక ఈ 5 minutes కూడా మనం చేతితో దాన్ని ప్రెస్ చేసుకుంటూ చక్కగా మనం స్మూత్గా రెడీ చేసుకుంటే మనకి 5 minutesలోనే పూరి వేసుకోవడానికి రెడీ అయిపోతుందండి. డవ్ అంతా కూడా ఇలా జస్ట్ మిక్స్ చేసుకున్న వెంటనే మనం పూరి వేసేసుకోవచ్చండి. చాలా బాగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఇలా జస్ట్ అంతా పూరి పిండి అంతా కలిపిన తర్వాత లైట్గా పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాము. వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా జస్ట్ పక్కన పెట్టుకుందామండి. మనకు కుదిరిన వెంటనే మనం దీన్ని వేసేసుకోవచ్చండి. ఇంకా ఎక్కువసేపు నానబెట్టినా కూడా పూరీలు బాగా పొంగవండి. వాటిని 10 minutes కన్నా ఎక్కువసేపు ఉంచవలసిన అవసరం లేదు. జస్ట్ మన ఈ 10 minutes బిలోలోనే మనం వేసేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా అయిపోతాయి. పూరీలు కూడా చాలా బాగా పొంగుతాయండి. వెంటనే వేసుకోవడం వల్ల పొంగిన పూరీలు కూడా అలాగే చాలాసేపు వరకు పొంగి ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను తీసుకున్న ఈ పిండికి ఒక 1/4 kilo వరకు ఆనియన్స్ తీసుకున్నానండి. ఈ చిన్న ఆనియన్స్ తీసుకున్నాను. పెద్ద అయితే ఒక 4 onions వరకు మీరు తీసుకోవచ్చు. కర్రీకి మీరు తినేదాన్ని బట్టి ఆనియన్స్ ఈ కర్రీలో ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా దీన్ని మనం ఇలా ఉడకబెట్టుకున్న దుంపలన్నీ కూడా చాలా ఈజీగా, బఠానీ కూడా చాలా సింపుల్గా మనకు ఉడికిపోయిందండి. దుంపలాగే ఉంది. ముక్కలు కూడా ఇలా మొత్తం అంతా ఉడికిపోయినాయి. ఇలా ఉంటేనే మనకి కర్రీ చేస్తున్నప్పుడు కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. చూడడానికి అపీరియన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఇదే విధంగా దీంట్లో ఇప్పుడు మనం ఒక స్పూన్ వరకు శనగపిండి తీసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. జస్ట్ ఇది కర్రీలో కలుపుకోవడానికి. జస్ట్ ఇందులో ఉండలేమీ లేకుండా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 1/2 spoon వరకు ఆవాలు వేసుకుందామండి. అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత అందులోకి ఒక 1/2 spoon వరకు జీలకర్ర వేసి ఒక 2 spoon శనగపప్పు అండి, ఒక 1/2 spoon వరకు మినపప్పు వేసుకుందాము. వేసుకొని వీటిని కొంచెం ఇలా ఫ్రై చేసుకుందామండి. ఎప్పుడు కూడా తాలింపులు మాడిపోతే ఏ కర్రీకైనా కూడా దేనికైనా తాలింపులు టేస్టీగా ఉండవండి. కొంచెం లైట్గా రోస్ట్ అయిన వెంటనే ఇందులో కొంచెం ఒక 5 వరకు నేను ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇందులోకి వేసుకొని జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుందామండి. ఈ కర్రీ మాత్రం చాలా ఫాస్ట్గా మీకు 5 minutes లోపే అయిపోతుందండి. కర్రీ మనం ఆల్రెడీ ముక్కల్ని బాయిల్ చేసి పెట్టుకుని ఉంటే చాలా సింపుల్గా అయిపోతుంది. స్టవ్ మీద ప్రాసెస్ మాత్రం. దీంట్లో ఒక 1/2 spoon వరకు లాస్ట్లో పసుపు వేసుకొని జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, ఇంకా ఇందులోకి పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసేసుకుందామండి. పచ్చిమిర్చి ఇలా సర్కిల్ పీసెస్లా కట్ చేసుకుంటే చిన్న చిన్నగా బాగుంటుందండి. కర్రీలో అపీరియన్స్ బాగుంటుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఇది చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అండి. జస్ట్ మనం ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 30 seconds దీన్ని ఇలా మిక్స్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా దీన్ని మగ్గబెట్టవలసిన అవసరం లేదు. జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఈ పొటాటో వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు కూడా మనం కుక్ చేయవలసిన అవసరం లేదండి. జస్ట్ ఒక 30 seconds దీన్ని ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. టేస్ట్ చూసుకొని ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇంకొక 30 seconds దీన్ని కుక్ చేస్తే సరిపోతుందండి. జస్ట్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 30 seconds కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పక్కన కలిపి పెట్టుకున్న ఈ శనగపిండిని ఇందులోకి ఈ స్టేజ్లో వేసేసుకుందామండి. జస్ట్ ఇది వేసుకొని ఇంకొక 30 seconds మనం మిక్స్ చేస్తే మన కర్రీ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. జస్ట్ ఇలా మనం హైలో పెట్టేసుకొని
దీన్ని ఒక్కసారి ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటే మన పూరి కర్రీ చాలా టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోతుందండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఈ దోశల్లోకి మసాలా దోశలో కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. మసాలా దోశలో కూడా మనం వేసుకోవడానికి సేమ్ కర్రీ ప్రాసెస్ అండి. ఇలానే చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇది మన కర్రీ మిగిలిపోయినా కూడా మరుసటి రోజు మనం మసాలా దోశల కింద కూడా వేసుకొని తీసుకోవచ్చండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. మన పూరి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరి వేసుకుందామండి. పూరి కోసం మనము ఇది కలిపి పెట్టుకున్న పిండి అండి. 5 మినిట్స్ బాగా మనము దీన్ని మిక్స్ చేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా బాగుందండి. 5 మినిట్స్లోనే మనం వేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం కావాల్సిన సైజులో బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో మనం పూరి వేసుకోవచ్చు. ఇలా మనము ఈ 10 కింద వేసుకుంటేనే బెటర్ అండి. పూరీలు కూడా బాగా పొంగుతూ చాలా బాగుంటాయి. ఒక 10 బాల్స్ వరకు మనం రెడీ చేసుకొని ఒక్కో బ్యాచ్కి మనం మామూలుగా అలా వేసుకొని ఆయిల్లో వేసుకుంటేనే మనకి చాలా బాగుంటుందండి. ఇలా జస్ట్ మనం గట్టిగా కూడా ప్రెస్ చేయకూడదండి. ఈ పిండిని మనం ఇలా గుల్లగుల్లగా దీన్ని బాల్స్ని ప్రెస్ చేసుకుంటూ దీన్ని మనం రోల్ చేసుకోవాలి. ఈ పిండి అనేది కూడా మనకి జస్ట్ చాలా లైట్గా రాసుకోవాలండి. జస్ట్ మనకి ఇది తిప్పడానికి వీలుగా ఉండేలాగా కొంచెం కొంచెం జస్ట్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకున్నా కూడా ఆయిల్ అంతా కూడా పిండి వదిలేస్తుందండి. అలా బాగోదు. ఆయిల్ అంతా కూడా పాడైపోతుందండి మళ్ళీ. కాబట్టి ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా రోల్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. ఇది మనం రోల్ చేసిన తర్వాత ఈ థిక్నెస్ ఇలా ఉండాలండి. మరీ బాగా పలచగానే ఉండకూడదు, అలానే బాగా మందంగా ఉండకూడదండి. ఈ విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. వీటిని మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకుందాము. దీన్ని ఒకదాని మీద ఒకటి కూడా వేసుకోకూడదండి. ఒక్కొక్కటి కూడా పక్కన వేసుకొని మనం పెట్టుకోవాలి. ఈ పూరీది ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కూడా మనకి పొంగవు. కాబట్టి ఇలా పక్కన వేసుకొని మనం ఎన్ని అయితే వేసుకోగలుగుతాం అన్నింటికి ముందు మనము పూరీ రెడీ చేసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం దాన్ని రోల్ చేసుకొని చేసుకోవచ్చండి. ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనకి ఈ పూరి పొంగడానికి మొత్తం కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. మరీ ఎక్కువగా కాకుండా అలా తక్కువ కూడా కాకుండా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మీడియం హీట్ అవ్వాలండి. బాగా కూడా మాడిపోకూడదు ఆయిల్. ఇలా పొగలు కూడా రాకుండా జస్ట్ కొంచెం మనకి హీట్ అయ్యిందని జస్ట్ మనకి అది పైన హీట్ ఫామ్ అవుతున్నట్టు కనిపిస్తే సరిపోతుందండి. మనం చేయి పెట్టినప్పుడు పైనుంచి కొంచెం వేడిగా తగులుతుంటే చాలు. మనం కొంచెం హైలో పెట్టేసుకొని స్టవ్ని మాత్రం వేసుకోవాలి. పూరి దీంట్లో వేసేటప్పుడు మాత్రం స్టవ్ మనకి ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్ ఉండాలండి. జస్ట్ హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు దాంట్లో వేసేసుకొని దానిపైన మనం ఇలా ఆయిల్ని వేస్తుంటే చాలా ఈజీగా మన పూరీలు రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి మనకి ఎక్కువసేపు వరకు కూడా ఇలా పొంగి ఉంటాయండి. చాలా మెత్తగా కూడా ఉంటాయి. జస్ట్ ఇలా ఒక్కొక్క పూరిగా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఆయిల్ బాగా మనకి మరీ ఉండకూడదండి. అలానే హీట్ మరీ ఎక్కువ ఉండకూడదు. పూరి వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లో ఉండాలండి. అప్పుడే మనకి పూరి చాలా సింపుల్గా అన్ని పూరీలు కూడా చాలా టేస్టీగా పొంగుతూ చాలా బాగుంటాయండి. ఇంతేనండి, మన పూరి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కర్రీతో మన పూరి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా హాఫ్ అన్ అవర్ లోపే మనకి పూరి ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, మన పూరి చాలా టేస్టీగా సింపుల్గా చాలా బాగుంటుంది. ఇది మనకి పూరి మనకి మిగిలిన 2 days వరకు కూడా మనకి పాడవదండి. మనం పక్కన పెట్టేసుకున్న బయట ఉన్నా కూడా పూరి పాడవదు. చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. గోధుమ పిండితో కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం లైట్గా షుగర్ కూడా వేసాం కాబట్టి పూరి చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.